ఫ్రెండ్స్, మనం రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ ద సన్ ఆఫ్ శూర్పణఖ? శూర్పణఖ కుమారుడి పేరేంటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి విశ్రావస్, రావణ, విద్యుజ్జిహ్వ, శంభుకుమార. విశ్రావస్ వచ్చి శూర్పణఖ తండ్రి గారి పేరు. రావణ వచ్చి శూర్పణఖ సోదరుడు. విద్యుజ్జిహ్వ వచ్చి శూర్పణఖ భర్త. ఇక మిగిలిన ఆప్షన్ శంభుకుమార. శంభుకుమార వచ్చి శూర్పణఖ కుమారుడు. మనం పూర్వగాథాలహరిలో పరిశీలిస్తే శూర్పణఖ విశ్రవో బ్రహ్మకు కైకస్యందు పుట్టిన కుమార్తె. శూర్పణఖ తండ్రి గారి పేరేంటి? విశ్రవో బ్రహ్మ. రావణుని చెల్లెలు. భారతం ప్రకారం విశ్వోబ్రహ్మకు బకయందు పుట్టిన కుమార్తె శూర్పణఖ. ఈమె సోదరుడు కరుడు. శూర్పణఖ భర్త పేరు విద్యుత్ జిహ్వనుడు. కాలకేయులతో యుద్ధం చేసినప్పుడు రావణుడు విద్యుజ్జిహ్వుని చంపడం జరుగుతుంది. అదేవిధంగా శూర్పణఖ కుమారుడు జంబుకాసురుడు. జంబుకాసురుణ్ణి లక్ష్మణుడు చంపడం జరుగుతుంది. మూలం పూర్వగాథాలహరి వెంకట్రామ అనుకోవారిది. అదేవిధంగా విక్టరీ వారి పూర్వగాథాలహరిలో పరిశీలిస్తే శూర్పణఖ సుమాలి కుమార్తె కైకసి. విశ్రవసు వల్ల 4 సంతానం పొందడం జరుగుతుంది. వారు రావణ, కుంభకర్ణ, విభీషణులు మరియు శూర్పణఖ. ఈమె విద్యుజ్జిహ్వను అనే అసురునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. వీరికి శంభుకుమారుడు జన్మిస్తాడు. శూర్పణఖ కుమారుడి పేరేంటి? శంభుకుమారుడు. రావణుడు తన జైత్రయాత్ర నుండి తిరిగి వస్తుండగా కాలకేయులతో పోరాడి వారిని వధించాడు. కాలకేయులు సోదరుడైన విద్యుజ్జిహ్వనుడు రావణుడితో పోరాడి మరణిస్తాడు. శూర్పణఖ తన సోదరుడైన రావణుడితో తన బాధ చెప్పుకోగా, ముల్లోకాల్లో నీకు నచ్చిన వాడిని ఎంచుకుంటే అతడితో నీ వివాహం జరిపిస్తానని చెప్పి ఓదార్చడం జరుగుతుంది ఉత్తర రామాయణం ప్రకారం. అదే కంబరామాయణంలో పరిశీలిస్తే శంభుకుమారుడు దండకారణ్యంలో శివుణ్ణి గూర్చి తపస్సు చేస్తుండగా రామలక్ష్మణులు అక్కడికి రావడం జరుగుతుంది. పంచవటం వద్ద ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు. శంభుకుమారుడు సీతపై వ్యామోహంతో అతడు కూడా ఒక వృక్షంగా మారి నిలబడతాడు. లక్ష్మణుడు దాన్ని ఖండించగా అతడు మరణిస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శూర్పణఖ శ్రీరాముణ్ణి ప్రేమించి సీత ఉన్నంతకాలం అది సాధ్యం కాదని సీతపై దాడి చేయబోగా ఇదంతా గమనిస్తున్న లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి అవమానపరచగా ఆమె రావణుడికి దీన్ని నివేదిస్తుంది. ఇదే రామరావణ యుద్ధానికి మూలమవుతుంది. మూలం విక్టరీ వారి పూర్వగాథాలహరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.